శ్రీ గురుభ్యో నమః. అహం కమలానందనాథ. శ్యామలా విద్యారాజాలలో అత్యంత ప్రాశస్త్యమైంది, చాలామంది చాలా ఆసక్తిని కనబరిచేటువంటి విద్యారాజం కర్ణ మాతంగి. గత వీడియోలో మాతంగి, శ్యామల అమ్మవారి పేర్లు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన తత్వాలలో ఉన్న భేదాన్ని వివరించారు. కర్ణ శ్యామల కాదు, కర్ణ మాతంగి. ఇక్కడ శ్యామల అన్న మాతంగి అన్న ఆవిడే, కానీ తత్వంలో ఉన్న మార్పు చేత మాతంగి అనేటువంటి పేరుని కొన్ని క్రియలు, తీవ్రతరమైనటువంటి సాధనా విధులు, శ్మశాన సాధన, వామాచారం ఇలాంటి వాటికి ఆపాదించడం జరిగింది. శ్యామల అనేది శుద్ధ విద్య అని చెప్పారు, మహామంగళప్రదంగా చేయదగింది. రాజశ్యామల విషయానికి వస్తే రాజమాతంగి అని కూడా పిలుస్తారు, అంటే రెండు ఆచారాల్లో రాజశ్యామల చేస్తారు. కర్ణ విద్యా సంప్రదాయంలో కర్ణ మాతంగి అనే ఉదహరిస్తారు. దానికి కారణం ఏంటంటే ఈ సాధన వామాచారయుక్తమైంది. దక్షిణాచారంలో చేసేవాళ్ళు కూడా ఉన్నారు, కానీ చాలా సుదీర్ఘమైన సాధన. అందులోనూ మహావిద్యాక్రమం కదా ఆవిడ, మహావిద్యల్లో ఉంటుంది కదా ఆవిడ. మహావిద్యాక్రమం అంటే ఈ దశ మహావిద్యలని కాదు, గొప్పదైనటువంటి విద్యారాజాల్లో ఒక ఆవిడ. అందుచేతనే ఆవిడకి సంబంధించినటువంటి సాధన చేసేటప్పుడు అంత త్వరితమైన సిద్ధి ఉండదు, ఫలితాలు ఉంటాయి. సిద్ధి అంటే సంపూర్ణంగా ఆ తత్వాన్ని పొందడం, ఇది త్వరితంగా ఉండదు, దీర్ఘకాలికంగా చేయాలి. కానీ మనం ఆ ఫలితాలను ప్రారంభం చేసిన తర్వాత ఒక మండలం, ఒక 40 రోజులు గడిచిన తర్వాత నుంచే మనం పొందవచ్చు. శ్యామల మహామంత్రిని, ఆవిడ యొక్క నాయకత్వంలో మన యొక్క జీవనం వర్ధిల్లుతుంది. మనం ఎలా ఆలోచన చేస్తే మనం అనుకున్నటువంటి పనిని సజావుగా చేసుకోవచ్చు. బుద్ధి, తెలివితేటలు, మాటకారితనం, వాక్సిద్ధి, చెప్పిన పని సకాలంలో చేయడం, విద్యార్థులకైతే అద్భుతమైనటువంటి సాధనాక్రమంగా దీన్ని చెప్తారు. అంటే విద్యార్థులు ఒకవేళ శ్యామలకు సంబంధించినటువంటి సాధనలు చేస్తే కనుక త్వరితంగా జీవనం సుస్థిరం అవుతుంది. ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, నలుగురిని ఆకర్షించాలనేటువంటి ఉద్దేశంలో ఉన్నటువంటి వారు, వీరందరికీ కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు శ్యామల అందజేస్తుంది. కర్ణ మాతంగి గురించి మాట్లాడుకుంటే ఈ విద్య సంపూర్ణంగా వామాచారంలో చేయదగింది. ఇక దీక్షితులైతే కనుక అర్చనాక్రమంలో మకార పంచకాలు ఎలాగైతే ఉపయోగిస్తారో అందులో మొదటి 3 ద్రవ్యాలు అమ్మవారికి నివేదన చేయడానికి ప్రతిరోజు కూడా వినియోగిస్తారు. సాధారణమైనటువంటి వారు, అంటే ఈ పూర్ణ దీక్షితులు కానటువంటి వారు, ద్రవ్య సంస్కారాలు చెప్పుకోనటువంటి వారు, వీరు తొలి 2 పదార్థాలు నివేదన చేస్తే సరిపోతుంది. మకార పంచకాలు తెలుసు కదా, మద్యం, మాంసము, మత్స్యము, ముద్ర, మైథునం. దీంట్లో తొలి 2 పదార్థాలు నివేదనకు ఉపయోగిస్తారు. ఇక సదాచారులు, దక్షిణాచారంలో ఆచరించేటువంటి వారు మన ఇంట్లో గారెలు వేస్తారు కదా, దాంట్లో తీపి గారెలు అంటారు, కొంతమంది తేనె గారెలను ఏదో అంటారు, బెల్లం పాకం బట్టి దాంట్లో వేస్తారు గారెల్ని. ఈ గారెలు నివేదన చేస్తారు. సాధారణమైన గారెలు కాదు, తీయగా ఉండాలన్నమాట. అంటే దాన్ని పంచదార పాకం, బెల్లం పాకం ఏదో చేస్తూ ఉంటారు కదా, ఆ రకంగా తయారు చేసి వాటిని నివేదన చేస్తారు. అమృత పాత్రకి ప్రత్యామ్నాయంగా పాలు పెడతారు. ఇక రాత్రి భాగం ఈ సాధనకి అనువైనటువంటిది. త్వరితమైనటువంటి సిద్ధి కొరకు వామాచారంలో చేసేటువంటి వారు రుద్రభూమిని ఆశ్రయిస్తారు. మంగళప్రదంగా ఆచరించేటువంటి వాళ్ళు మనం దేవతార్చన ఎక్కడైతే చేసుకుంటామో ఇంట్లో అదే ప్రదేశంలో కూర్చుని చక్కగా ఆచరిస్తారు. 2 విధానాలు ఉన్నాయి. త్వరితమైనటువంటి, చాలా తొందరగా మనకి ఆ తత్వంలోకి మనం ప్రవేశించి దేవతను ఆనందపరిచి మనం వశ్యం చేసుకునేటువంటి లక్షణం. మంగళప్రదంగా ఆవిడని ఆరాధన చేస్తూ ఆవిడికి సంబంధించినటువంటి మార్గంలో ప్రయాణం చేస్తూ, అంటే ఆ తత్వంలోకి ప్రయాణం చేస్తూ సుదీర్ఘమైనప్పటికీ కూడా క్షేమకరమైనటువంటి మార్గాన్ని ఎంచుకున్న వాళ్ళు ఉంటారు. ఇదే దక్షిణాచారం, వామాచారం. కాబట్టి ఎవరి సౌకర్యాన్ని అనుసరించి, వాళ్ళ యొక్క స్థితిని అనుసరించి ఆయా మార్గాలను కర్ణమాతంగి సాధన చేసేటువంటి వాళ్ళు ఎంచుకోవచ్చు. కర్ణమాతంగి సాధన చేసేటువంటి వాళ్ళు 2 వర్ణాలలో వస్త్రాన్ని ధరించాల్సి ఉంటుంది, ఆకుపచ్చ మరియు నీలవర్ణం.
ఈ 2 వర్ణాలతో కూడినటువంటి వస్త్రం అంటే పంచ కండువా కట్టుకుంటే పంచ ఆకుపచ్చ, కండువా నీలం, ఇలాగనమాట. స్త్రీలైనా అంతే, చీర ఆకుపచ్చ, రవిక నీలం. ఈ రకంగా ఈ 2 వర్ణాలతో కూడిన వస్త్రాన్ని ధరించి సాధన చేయాల్సి ఉంటుంది. స్త్రీలు అంటున్నారు ఏంటండి, కర్ణ విద్యా సంప్రదాయం కదా, మరిది ఆచరించచ్చా అనే సందేహం కలుగుతుంది. నిస్సందేహంగా ఆచరించవచ్చు, కానీ ఈ మంత్రాన్ని గురుముఖంగా చెప్పుకోవాలి. ఎవరైతే పూర్ణ దీక్షితులు ఉంటారో వాళ్ళు సర్వమంత్రాలకి అధికారం కలిగి ఉంటారు ఆచరించడానికి, సాధన చేయడానికి. వాళ్ళు ఎవరి దగ్గర ఉపదేశం తీసుకోక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళకి పూర్ణ దీక్ష అయిపోతుంది కాబట్టి. ఎవరైతే శ్యామలా ప్రోక్తంలో ఒక శ్యామల సంపూర్ణమైన పురస్చరణ చేస్తారో వాళ్ళు ఉపదేశం లేకుండా కర్ణమాతంగి సాధనని ఎంచుకోవచ్చు. కానీ వాళ్ళు చేసినటువంటిది ఏ ఆచారంలో గతంలో చేశారో అదే ఆచారంలో కర్ణమాతంగిని చేయాలి తప్ప అందులో దక్షిణాచారంలో చేసి ఇందులో వామాచారంలో చేస్తానంటే కుదరదు. స్త్రీలైనా పురుషులైనా ఈ కర్ణ విద్యను ఎంచుకోవచ్చు. కర్ణపిశాచిని ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుందో దానికన్నా ఇంకా ఉత్తమంగా పనిచేస్తుంది కర్ణమాతంగి. ఎందుకంటే కర్ణ విద్య భవిష్యత్తు చెప్పదు, కేవలం గడిచిపోయినటువంటి కాలం, నడుస్తున్న కాలం. ఈ 2 విషయాలని మనకేం తెలుసో ఆ విషయాలే చెబుతూ ఉంటుంది కర్ణ విద్య. అంటే గతంలో మనం చూసినవి కావచ్చు, మనకు తెలుసున్న విషయాలు కావచ్చు, మనం చెప్పకుండా ఎదుటివాడు మనకు చెప్తాడు. ఇది కర్ణ విద్య. కర్ణ విద్య అంటే కర్ణ పిశాచిని విద్య. కానీ ఇందులో వాడికి తెలియనటువంటి విషయాలు కూడా గ్రహించి చెప్పగలుగుతుంది కర్ణమాతంగి. చాలా గొప్ప విద్యారాజం. ఈ విద్యారాజాన్ని నాకు తెలుసున్న చాలామంది శ్రీశైలం దగ్గర సిద్ధి చేసుకున్నారు. ఇప్పటికీ వినియోగిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది దానిని గ్రహించిన తర్వాత అది మొదటి రోజుల్లో చాలా బాగుంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది, మనం అడిగిన ప్రతి విషయాన్ని చెబుతూ ఉంటుంది. కాకపోతే కొద్ది రోజులకి నిజం తెలిసిపోతుంది వాడికి, మనం ఎలా వినియోగించకూడదు ఈ విద్యని. తర్వాత త్యాగం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కర్ణపిశాచిని త్యాగం చేస్తే వాడిని పూర్తిగా నాశనం చేసేస్తుంది. కానీ బ్రహ్మ విద్యా సంప్రదాయాలు కావచ్చు, లేదా ఈ మాతంగికి సంబంధించినటువంటి విద్యారాజాల్లో కర్ణ విద్య ఏదైతే ఉందో వీటిని శుద్ధ విద్యా సంప్రదాయాల్లోనే పోలుస్తాడు. ఒకవేళ వామాచారంలో చేసినా కూడా వీటిని వర్జిస్తే ఏ రకమైన ఇబ్బంది ఉండదు. కాబట్టి వాడికి కావలసినంత కాలం ఆవిడ్ని ప్రీతిపాత్రురాలని చేస్తూ ఆవిడ నుంచి లభించేటువంటి ఫలితం కావచ్చు, స్ఫురణ కావచ్చు, దాన్ని గ్రహించి తెలియజేస్తూ ఇక చాలు అనుకున్న తర్వాత దాన్ని విడిచిపెట్టేస్తూ ఉండాలి. ఇక ఈ విద్యకు సంబంధించిన వివరాలు చెప్తాను. కర్ణమాతంగి విద్యను సాధన చేయాలనుకుంటే అమావాస్య రోజు రాత్రి భాగంలో ఈ సాధనకు ఉపక్రమించాలి. మంత్రగ్రహణ చేసి సాధన చేస్తే త్వరితమైన ఫలితం ఉంటుంది. శ్యామలకు సంబంధించి ఒక పురస్చరణ సంపూర్ణంగా చేసినటువంటి వాళ్ళు ఉపదేశం అక్కర్లేకుండా కూడా ఈ విధానాన్ని ఆచరించవచ్చు. ఇక ఒకవేళ పూర్వంలో శ్యామలకు సంబంధించిన ఏం చేయలేదు, కానీ ఇప్పుడు కర్ణమాతంగి ప్రత్యేకంగా చేయాలనుకుంటున్నారు, ఇలాంటి ఉద్దేశం ఉన్నవాళ్ళు చివరిలో ఒక విధానం చెప్తాను, దాని ప్రకారంగా కర్ణమాతంగి సాధన చేసుకోవచ్చు. కానీ ఉపదేశం తీసుకుని సాధన చేసిన వాడి దగ్గర ఉన్నటువంటి వేగం ఉపదేశం లేని వాడి దగ్గర ఉండదు. ఈ ఒక్క విషయాన్ని మీరు గమనించండి. అమావాస్య రోజు రాత్రి భాగంలో ప్రారంభం చేయొచ్చు ఈ సాధన విధానాన్ని, లేదా ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి గుప్త నవరాత్రులు వస్తున్నాయి కదా, గుప్త నవరాత్రి పురస్కృతంగా ప్రారంభం చేయొచ్చు. నవరాత్రుల్లో ఒకవేళ పాడ్యమి తిథి ముందు రోజు రాత్రికే ఉంటే కనుక ముందు రోజు రాత్రే ప్రారంభం చేయాలి. వాడు ప్రారంభం చేసే సమయానికి పాడ్యమి రాత్రి భాగంలో ఉండాలి. మనం మామూలుగా నవరాత్రులు లెక్కించేటప్పుడు కొన్ని సందర్భాల్లో ఉదయ భాగంలో పాడ్యం ఉంటే కనుక దాన్ని పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు. కానీ రాత్రి భాగానికి పాడ్యం ఉండాలి, ఆ సమయంలో ప్రారంభం చేయాలి. అది ప్రారంభం చేసి నవరాత్రులు పూర్తయిన తర్వాత మానేయమని కాదు, అక్కడి నుంచి కొనసాగిస్తూ ఉండాలి. 90 రోజులు కర్ణమాతంగి సాధన చేయాల్సి ఉంటుంది. అవకాశం ఉండి రుద్రభూమిలో సాధన చేయడానికి అర్హులు, లేదా ఆ స్థైర్యం కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ సౌకర్యం కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చక్కగా అక్కడ ఆచరించుకోవచ్చు. ఈ రుద్రభూముల్లో మనం పట్టణాల్లో, గ్రామాల్లో ఎక్కడైనా కూర్చుని చేస్తే కనుక చతుర్థం చేస్తున్నారేమో అని పళ్ళు ఊడగొట్టేస్తారు. అందుచేతను ఆ భయంతో చాలామంది వారణాసి మహాక్షేత్రం అక్కడికి వెళ్ళి చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే అది మహాశ్మశానం కదా, అక్కడ రాత్రి భాగంలో సాధనలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. కర్ణమాతంగి సాధన చేసే వాళ్ళల్లో, అంటే ఈ విషయం తెలిసి సాధన చేయాలనే ఔత్సుకత కలిగిన వాళ్ళల్లో 90% మంది వారణాసికి వెళ్ళిపోతారు. మహాశ్మశానం కాబట్టి అది. అక్కడ చేసేటువంటి సాధనకు అంత ఫలితం ఉంటుంది, అలాగే త్వరితమైనటువంటి సిద్ధి కూడా ఉంటుంది. ఎవరైనా అవకాశం ఉంది నిజంగా ఈ సాధన చేయాలనుకుంటే మీకు చెప్పే సూచన ఏంటంటే చక్కగా వారణాసి లాంటి మహాక్షేత్రానికి వెళ్ళిపోయి, మహాశ్మశానానికి వెళ్ళిపోయి అక్కడ కూర్చొని చేసుకోండి. ఊళ్ళల్లోనూ పట్టణాల్లోనూ మనకు తెలుసున్న రుద్రభూమిలో కూర్చుంటే దాని తర్వాత మనకు చాలా చెడ్డ పేరు వస్తుంది ఒకవేళ అది బయటకు వస్తే కనుక.
ఇది చేసేది మంచి పనైనా కూడా రుద్రభూమిలో చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని లోకం సమర్థించదు. కాబట్టి మహాశ్మశానం కాశీకి వెళ్ళి చక్కగా సాధన చేసుకోవచ్చు. ఇక మంత్రం విషయానికి వస్తే అస్య శ్రీ కర్ణమాతంగీ మహామంత్రస్య మతంగ ఋషి నిచురద్గాయత్రీ ఛంద శ్రీ కర్ణమాతంగీ దేవత ఐం బీజం హ్రీం శక్తి స్వాహా కీలకం మమ సర్వేషాం స్త్రీ పురుషాణం కాలత్రయ వృత్తాంతం ప్రబోధనార్థం కర్ణమాతంగి మంత్రజపే వినియోగ. ఇక కరన్యాసాలు ఐం హ్రీం శ్రీం మాతంగి అంగుష్టాభ్యా నమః, అమోఘే సత్యవాదిని తర్జనేభ్యా నమః, మమ కర్ణే మధ్యమాభ్యా నమః, అవతార అవతార అనామికాభ్యా నమః, సత్యం కథయ కథయ కనిష్ఠికాభ్యా నమః, ఏహి శ్రీ మాతంగ్యై నమః, కరతల కరపృష్టాభ్యా నమః. అంగన్యాసాలు ఐం హ్రీం శ్రీం మాతంగి హృదయాయ నమః, అమోఘే సత్యవాదిని శిరసే స్వాహ, మమ కర్ణే శిఖాయై ఉషటు, అవతార అవతార కవచాయ హుం, సత్యం కథయ కథయ నేత్రత్రయాయ వపుషటు, ఏహి శ్రీ మాతంగ్యై నమః, అస్త్రాయ భటు భూర్భువస్సువరోమితి దిగ్బంధ. ధ్యానం రాజమాతంగికి చెప్పేటువంటి ధ్యాన శ్లోకమే కర్ణమాతంగికి ఉంటుంది. మాతంగీం మోహనాంగీం మధుమద ముదితాం ఘూర్ణమానాక్షి యుగ్మాం విద్యుద్వక్త్రాం కదంబ ప్రసవ పరిలస ద్వేణికా మాత్తవేనాం బింబోష్ఠీం రక్తవస్త్రాం మృగమద తిలకాం ఇందులేఖావతంసాం కర్ణోద్యత్ శంఖపత్రాం కఠినకుచభరాం నౌమితాం శ్యామలాంబాం. ఈ ధ్యాన శ్లోకం చెప్పి కర్ణమాతంగి అమ్మవారికి నమస్కారం చేసి లమిత్యాది పంచోపచార పూజ చేసి గురుధ్యానం, ఒకవేళ ఉపదేశం లేనటువంటి వాళ్ళైతే కనుక సాంబ సదాశివుడు లేదా మేధా దక్షిణామూర్తికి నమస్కారం చేసుకుని మతంగ ఋషికి నమస్కారం చేసి జపం మొదలు పెట్టచ్చు. ఇక మూలమంత్రం విషయానికి వస్తే ఓం ఐం హ్రీం శ్రీం కర్ణమాతంగి అమోఘే సత్యవాదిని మమ కర్ణే అవతార అవతార సత్యం కథయ కథయ ఏహి శ్రీ మాతంగ్యై నమః. ఈ విధానాన్ని గృహంలో ఆచరించేటువంటి వాళ్ళు ఆవునేతితో దీపారాధన వెలిగించి పరదేవత కర్ణమాతంగి స్వరూపంగా ఆ దీపానికి లమిత్యాది పంచోపచార పూజలన్నీ చేసి దీపం చేసి దృష్టి నిలిపి తర్వాత కళ్ళు మూసుకున్నా కూడా ఆ కాంతిని మనం భావిస్తూ జపాన్ని ఆచరించాలి. రాత్రి భాగంలో అంటే రాత్రి 9 దాటిన తర్వాత జపం నిర్వర్తించడం చాలా ఉత్తమం. ఇంకా గొప్పదైన సమయం రాత్రి 11:30 నుంచి సుమారుగా 1 గంట వరకు. సుదీర్ఘమైనటువంటి పటుత్వం కొరకు ఈ మంత్రాన్ని గురుముఖంగా అభ్యసించి సాధన చేయడం చాలా ఉత్తమం. ఉపదేశం లేకుండా ఈ సాధనా విధికి సంబంధించిన మార్గాలన్నీ నాకు బాగా తెలుసండి, ఆ రకంగా నేను చేద్దాం అనుకుంటున్నానంటే కనుక ఇప్పుడు నేను చెప్పింది కొంతవరకు. ఇందులో అంతర్లీనమైన విషయాలు చాలా ఉంటాయి, అవన్నీ కూడా గురుముఖంగా చెప్పుకోవాలి. ఇక ఇవన్నీ కూడా మాకు తెలుసండి ముందుగాను, ఇంతకాలం మాకు మంత్రం తెలియకే చేయలేకపోయాం కాబట్టి మంత్రం తెలిస్తే చాలనుకుంటే కనుక ఎవరైనా సర్వులు ఆచరించాలనుకుంటే ప్రణవాన్ని తీసేసి జపం చేసుకోవచ్చు. ఓంకారం లేకుండా ప్రణవం లేకుండా ఐం హ్రీం శ్రీం కర్ణమాతంగి అమోఘే సత్యవాదిని మమ కర్ణే అవతార అవతార సత్యం కథయ కథయ ఏహి శ్రీ మాతంగ్యై నమః. ఈ రకంగా జపాన్ని నిర్వర్తించవచ్చు. ఈ సాధన ప్రారంభం చేసిన తర్వాత ప్రతి లక్ష సంఖ్య పూర్తయిన తర్వాత ఒక పురస్చరణ చొప్పున 4 పురస్చరణలు చేయాలి. ఇక సుదూరాలకు వెళ్ళి ఈ సాధన చేయాలి అనుకునేటువంటి వారు సంఖ్యా నియమం మొత్తం పూర్తి చేసుకున్న తర్వాత అప్పుడు హవనం ఆచరించవచ్చు. ఒకేసారి పురస్చరణ అంతా చేసుకోవచ్చు. ఎప్పుడూ కూడా జప సంఖ్యలో తద్దశాంశం తర్పణం చెప్పబడుతుంది, తర్పణ సంఖ్యలో తద్దశాంశం హవనం చెప్పబడుతుంది. ఇక చాలామంది చాలా రకాలుగా చెప్తారు, వాటిని పరిగణలోకి తీసుకోకండి. జప సంఖ్యలో తద్దశాంశం తర్పణం, తర్పణ సంఖ్యలో తద్దశాంశం హవనం, హవన సంఖ్యలో తద్దశాంశం మార్జన, మార్జన సంఖ్యలో తద్దశాంశం సమారాధన. ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. జపం, తర్పణం, హోమం, మార్జన, సమారాధన పురస్చరణ విధులు అనమాట. అనుకున్న సంఖ్య అంతా కూడా పూర్తయింది, జపం పూర్తయిపోయింది, ఇంకా తర్పణంలోకి వచ్చేసాం. తర్పణం చేసేటప్పుడు పళ్ళెంలో వ్యాపక మండలం వేసుకుని ఆవు పాలల్లో రావి ఆకుల చూర్ణం, రావి ఆకుల్ని బాగా నూరి మెత్తగా నూరి ముద్ద కింద అవుతుంది కదా లేహియంలాగా, అది పాలల్లో కలిపేసి దాంతో తర్పణం చేయాలి. వ్యాపక మండలం మధ్యలో ఈ మంత్రాన్ని ధాన్యమొప్పులతోటి ఆ రావి ఆకుల రసం ఉంటుంది కదా దాంతో లేఖన చేసుకోవాలి. వ్యాపక మండలంలో మనకి ఒక సాధన చేసాం, యంత్రం ఏమిటో మనకు తెలియదు, దాని గురించి చాలా మనం వెతికాం కానీ ఎక్కడ దొరకలేదు. అప్పుడు వ్యాపక మండలం అంటే అధో త్రికోణం వృత్తం చతురస్రాత్మక మండలం విభావ్య అని చెప్పాను కదా, అందులో అధో త్రికోణం లోపల మూలమంత్రాన్ని రాసేసి మూలమంత్రంతో దశవారం అభిమంత్రణం చేసి లమిత్యాది పంచోపచార పూజ చేసి తర్పణం అంతా కూడా దాని మీద చేసేయచ్చు. అదే యంత్రస్వరూపం అనమాట.
అలాగే తర్పణం చేసేటప్పుడు చెప్పాను కదా, ఆవు పాలల్లో రావి ఆకుల నూరితే వచ్చేటువంటి ముద్ద, రసం కావచ్చు ముద్ద కావచ్చు, అది పాలల్లో కలిపేసి తర్పణం చేయాల్సి ఉంటుంది. హోమం విషయానికి వస్తే ఆవు నేతితో పాటుగా గుడాన్నం లేదా పాయాసం, ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కో రకంగా పిలుస్తూ ఉంటారు. పాయాసం అంటే సేమియాలతో చేసేది అనుకుంటారు, అది కాదు. బాగా నీళ్ళల్లా చేస్తే పాయాసం అంటారు కొంతమంది, అదే కొంచెం గట్టిగా చేస్తే కనుక గుడాన్నం అంటారు. అందుచేత దాన్ని పాయాసంలా కొంచెం మెత్తగానే తయారు చేసి దాని మీద ఆవు నెయ్యి వేసి, ఈ పాయాసం ఆవు నేతితో శ్యామల హోమాన్ని ఆచరించవచ్చు. ప్రత్యేకంగా కర్ణమాతంగి అనమాట. కర్ణమాతంగి హోమం చేసినప్పుడు ఈ ద్రవ్యంతో చేయాలి. తర్వాత మార్జన, సమారాధన, ఇలాగా 4 పర్యాయాలు చేసుకోవచ్చు. లేదా 4 లక్షలు జపం పూర్తి చేసేసిన తర్వాత ఒకే ఒక పురస్చరణ దిశగా చేసేసుకోవచ్చు. ఏదైనా ఒక పురస్చరణ హోమం చేస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, అది సద్యస్కాలంలో పూర్తయ్యేలా చూసుకోండి. లేకపోతే ఆ రోజులో వాడు ఆ పొలిమేర దాటకూడదు. దీక్షా నియమాలు చాలా కఠినంగా ఉంటాయి. ఎందుకంటే అప్పటికే ప్రేరణ చేసేసాం మనం, అప్పటికే చాలా మట్టికి మనం హోమంలో వినియోగించేసాం, మూలమంత్రాన్ని చాలా ప్రేరేపించాం. తర్వాత దాన్ని ఇంకా ప్రేరేపించాలి. అందుచేతను చాలా నియమాలు ఉంటాయి. ఒక అర్త్విక్ దీక్ష చేస్తున్నప్పుడు లేదా యాగానికి వెళ్ళినప్పుడు ఎలాంటి నియమాలు ఉంటాయో అంత కఠినమైన నియమాలు ఉంటాయి అన్నమాట. అందుచేతన అవకాశం ఉంటే కనుక సద్యస్కాలంలో ఏ రోజు సంకల్పం చేస్తారో అదే రోజును సద్యస్కాలం అంటారు, అదే రోజు పూర్తి చేసేదానికి ప్రయత్నం చేయండి. కర్ణమాతంగి విద్య చాలా ప్రామాణికమైంది, చాలా గొప్పది. చివరగా ఒక చిన్న సలహా, అవకాశం ఉంటే కనుక గురుముఖంగా చెప్పుకోండి. ఎందుకంటే గురుముఖంగా చెప్పుకుని లబ్ధి చేకూరిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కర్ణమాతంగిని ప్రతిరోజు కూడా సాధారణంగా ప్రేరేపించేటువంటి వ్యక్తి గొప్ప ప్రజ్ఞను పొందుతాడు, గొప్ప తెలివితేటలు. అంటే కర్ణమాతంగిని రోజు సాధారణమైనటువంటి జపం ఆచరిస్తే కనుక మంచి మేధస్సు వస్తుందని అర్థం. అది కర్ణ విద్యే, కానీ దాన్ని మనం సాధారణంగా ప్రేరణ చేస్తూ ఉంటాం. రోజుకు 500 1000 జపం చేసామనుకోండి. అలా చేస్తూ ఉంటే కనుక ఆ వ్యక్తికి గొప్ప తెలివితేటలతో పాటుగా ఎలాంటి అడుగు ముందు వేయాలి, ఏదైనా ముఖ్యమైన విషయాలు ఉంటే అలాంటివన్నీ కూడా ఆ వ్యక్తికి స్ఫురణ వస్తుంది. ఇంకో మనిషి గురించి తెలుసుకునేంత అయితే అవకాశం ఉండదు. ఈ నవరాత్రులు వచ్చే లోపలనే, ఈ గుప్త నవరాత్రులు వచ్చే లోపలనే శ్యామలకు సంబంధించిన విధానాలు చాలా మటుకు తెలియజేసేస్తాను. సర్వే జనా సుఖినో భవంతు. అహం కమలాన్మనాథ్.